హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే, మనకి మార్కెట్స్ ఆల్మోస్ట్ హై నుంచి మనకి ఆల్మోస్ట్ 15% కరెక్ట్ అయ్యాయి మార్కెట్. మనకి 15% కరెక్ట్ అయ్యాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ మనము బేరిష్ మార్కెట్‌లో ఉన్నాం కాబట్టి, సో దట్ మనం ఈ మార్కెట్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. అలాగే మీరు ఈ మార్కెట్‌లో ఎలాంటి విషయాలు చెయ్యాలి, చేయకూడదు అనేది మనము డూస్ అండ్ డోంట్స్ అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? బిఫోర్ దట్ మన వీడియోస్ ఎవరైతే ఆహ్, చూస్తున్నారో, ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి మన ఛానల్ గురించి. మన ఛానల్‌లో ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది అనాలిసిస్ వస్తుంది. ఓకేనా? ఎకనామిక్ టైమింగ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. వెల్త్ మ్యాగజైన్ ఇది. ఎవ్రీ వీక్ మండే వస్తుంది మనకి అనాలిసిస్. సో, ఇందులో మనకి మీకు కెరియర్‌కి సంబంధించినయి గాని, మీ పర్సనల్ ఆహ్, థింగ్స్ గురించి గాని, మీ మనీ మేనేజ్‌మెంట్ గురించి గాని, పర్సనల్ ఫైనాన్స్ గురించి గాని, ఎవ్రీథింగ్ అనేది మీకు ఇందులో ఉంటుంది. కంప్లీట్ మన లైఫ్ ఆహ్, కెరియర్ గురించి కంప్లీట్‌గా ఇందులో ఉంటుంది. మన మేనేజ్‌మెంట్. అలాగే దీనిలో ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ఐడియాస్ ఉంటాయి. దాంతో పాటుగా మీకు టాప్ ఎక్స్‌పర్ట్ ఒక రీసెర్చ్ హౌసెస్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో దట్ ఇది తెలుగులో ఎవరు చేయట్లేదు ఇంతవరకు. సో, మనం చేస్తున్నాం గాబట్టి మన ఛానెల్‌ని మీరు తప్పకుండా కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీకు కంపల్సరీ మనకి సపోర్ట్ కావాలి కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీకు వీడియో అప్‌లోడ్ చేస్తే మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఛానెల్ మిస్ అవ్వకుండా ఉంటారు మళ్ళీ మీకు వీడియో కనిపియకపోవచ్చు. అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతవరకు ఎవరు చేయట్లేదు తెలుగులో కాబట్టి. సో, మిస్ అవ్వకుండా ఉంటుంది. ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ గూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తానో అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే మీరు ఈజీగా వీడియో మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, వితౌట్ వేస్టింగ్ ఎ టైమ్ మనము టాపిక్‌లోకెళ్ళిపోదాము. సో, మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ హై నుంచి ఇది ఎక్కడ మనకి సెప్టెంబర్. సెప్టెంబర్ హై నుంచి మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 14 అరౌండ్ 15% అనేది మనకి కరెక్ట్ అయింది. మనకి నిఫ్టీ. మనకి చూసుకుంటే ఇది మనకి ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా పానిక్‌లో అంటే రీసెంట్ 6 మంత్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, 6, 7 మంత్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి. చాలా పానిక్‌లోకెళ్ళిపోతారు. ఎందుకంటే రీసెంట్‌గా మనకి మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి. అలాగే మన సెన్సెక్స్ కూడా చూసుకున్నట్లయితే హై నుంచి హై నుంచి ఇది గూడా మనకు 15% అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది. అలా బ్యాంక్ నిఫ్టీ గూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ సంవాట్ ఎంత కరెక్ట్ అయిందంటే అరౌండ్ 10% అనేది మనకి చూపిస్తుంది మన బ్యాంక్ నిఫ్టీ. ఇది మనకి మన ఇండెక్స్ లెవెల్స్‌లో కరెక్షన్స్ అన్నమాట ఇప్పటి వరకు. మార్చ్ ఫస్ట్ వరకు అన్నమాట ఇది డాటా సంబంధించింది. సో, ఈ మార్కెట్స్ ఇంతలాగా పడుతున్నాయి కాబట్టి మన ఇన్వెస్టర్స్ ఏం జేయాలి? మన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఏంటి అనేది మనము మాట్లాడుకుందాం వీడియోలో. ఆహ్, మనకి ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్‌గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం టాప్ 5 మిస్టేక్స్ అంటే మనం ఏం చేయాలి? బేర్ మార్కెట్‌లో ఏం చేయాలి? ఏంటి అనేది మనము చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేయాలి? టాప్ 5 థింగ్స్ అనేది ఒక 5 విషయాల గురించి మాట్లాడుకుందాము. ఏమేం చేయాలి? ఏంటి? అని జెప్పేసని. ఓకేనా? ఫస్టొచ్చేసి మనకు మార్కెట్ పడుతున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకుండా ఉండండి. ఎందుకు పానిక్ అవ్వకుండా ఉండాలంటే, మీరు పానిక్ అయ్యారంటేనే మీరేంటంటే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఎమోషనల్ బిహేవియర్ అనేది వచ్చేస్తుంది. సో దట్ అంటే ఎమోషనల్‌గా ఎళ్ళకూడదు అంటే అది చెప్పినంత ఈజీ కాదండి. అది చాలా కష్టము. సో దట్ మీరు అది మ మీ అది గనుక మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే యూ కెన్ గెట్ ద బెటర్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్ అన్నమాట. ఓకేనా? మనకి మోస్ట్‌లీ స్టాక్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఎనిమీ ఏందంటే మన ఎమోషన్సే అండి. సో, అది మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే యూ విల్ బి సక్సెస్‌ఫుల్ ఇన్ ది స్టాక్ మార్కెట్. దట్ షుడ్ బి వెరీ నేను గట్టిగా చెప్పగలుగుతాను. అది ఒక విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే యాక్షన్ తీసుకునే ముందు మనం ఫస్ట్ అనలైజ్ చేయండి. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసాము? ఏంటి మన పర్పస్ ఏంది? మన ఇన్వెస్ట్‌మెంట్ గోల్ ఏంది? మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసాము అని చెప్తాను. బిఫోర్ దట్ చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి మార్కెట్‌లో. నేను అందుకే చెప్తాను. ఎప్పుడైనా ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే లెస్ థాన్ 7 ఇయర్స్ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఓకేనా? ఈక్విటీ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ ఆర్ మెంట్ టు వెరీ వాలటైల్. సో దట్ యూ షుడ్ బి ప్రిఫర్ ఫర్ లాంగ్ టర్మ్. మధ్యలో మనకి చాలా వాలటాలిటీస్ వస్తాయి కాబట్టి
ఇది హై రిస్క్, హై రివార్డ్ గేమ్ గాబట్టి, కంప్లీట్‌లీ అసెట్ క్లాస్ కాబట్టి, ఇదొక హై రిస్క్, హై రివార్డ్ అసెట్ క్లాస్ గాబట్టి, యూ షుడ్ బి థింక్ లాంగ్ టర్మ్ ఇన్ దిస్ మార్కెట్స్ అన్నమాట. ఓకేనా? సో దట్ యూ విల్ క్రియేట్ సమ్ వెల్త్ క్రియేషన్ ఇన్ దిస్ అసెట్ క్లాస్ అన్నమాట. ఓకేనా? షార్ట్ టర్మ్ కోసం అయితే అది డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయండి. మీ షార్ట్ టర్మ్ కోసం మీకు డెబ్ట్స్ గాని, బాండ్స్ గాని, ఇన్స్ట్రుమెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గాని, అందులో మీకు ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవాలి. లెస్ థాన్ 7 ఇయర్స్ అయితే, అబోవ్ 7 ఇయర్స్ అయితే మీరు మీరు కంపల్సరీగా మీరు ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నో ఇష్యూ. ఫస్ట్ మార్కెట్స్ పడుతున్నప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్స్‌కి గురి కావద్దు. ఓకేనా? రూల్ నంబర్ 1. అండ్ రూల్ నంబర్ 2 వచ్చేసి మీ పోర్ట్‌ఫోలియో ఉంది. సపోజ్ మీ పోర్ట్‌ఫోలియోలో డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయనుకో. సపోజ్ గోల్డ్ ఉంది, ఈక్విటీస్ ఉన్నాయి అండ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి, డెబ్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ ఉన్నాయి. అనే డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో ఉన్నాయనుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అలాగే అసెట్ అలోకేషన్ చూసుకోవాలి ప్రాపర్‌గా. ఎందుకంటే ఒక 100% మీకు ఈక్విటీస్‌లో ఉన్నట్లయితే మీరు ఏవైతే ఎక్సెస్ లివరేజ్, ఎక్సెస్ ఓవర్ లివరేజ్, ఎక్కువ ఎక్స్‌పోజర్స్ ఉన్న స్టాక్స్ ఉన్నాయనుకోండి. దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తగ్గించడానికి ప్రయత్నం చేసి, అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి, దానిలో డెప్ట్‌లోకి మీకు కన్వర్ట్ చేయండి. ఓకేనా? 100%లో ఉందనుకో 10, 20% మొత్తం ఆహ్, ఆహ్, స్క్వేర్ ఆఫ్ చేయడం, సెల్ చేయడం అని చెప్పట్లేదు. ఒక 10, 20% మీరు 100% ఈక్విటీస్‌లో ఉంటే 10, 20% మీరు డెప్ట్‌లో మూవ్ చేసుకోండి. ఓకేనా? డెప్ట్‌లో మూవ్ చేసుకుంటే మీకు మీ పోర్ట్‌ఫోలియో అనేది కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఎక్కువ ఇంక మార్కెట్ ఈవెన్ ఫర్దర్‌గా ఫాల్ అయినా గాని మనకి ఇప్పుడు ఆల్‌మోస్ట్ మన మార్కెట్ ఎక్కడ ఉంది? మనకి నిఫ్టీ చూసుకున్నట్లయితే 21,224 దగ్గర ఉంది మనకి ఆల్‌మోస్ట్ ప్రైజొచ్చేసి. ఇంకా మనకి సపోర్టొచ్చేసి ఇప్పుడు మనకు ఆల్‌మోస్ట్ 21,800 దగ్గర ఉంది మనకి ఇంకో సపోర్టు. అండ్ నెక్స్ట్ సపోర్టొచ్చేసి మనకి అరౌండ్ 19,000 మనకి ఇక్కడ గూడా ఒక సపోర్టుంది. 19,000 గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మార్కెట్‌లో ఏది జరగదు అనేది ఏముండదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దట్ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ అనమాట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ మనక మ మన హ్యూమన్ లైఫ్ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకుంటాము? సపోజ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మనకి ఫ్యూచర్‌లో ఏమన్నా అయితే మనకి ఆహ్, సెక్యూరిటీ మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మనకి మనకి ఆహ్, ఆహ్, మనకి అమౌంట్ విషయంలో ఏదైనా ఇబ్బంది కాకుండా మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాం. అది ఫర్ సేఫ్టీ, అది సెక్యూరిటీ. మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చూస్తామంటే ఫ్యూచర్. అంటే ఇక్కడ బోత్ మన లైఫ్‌లో మనకి నెగెటివ్ జరిగినా, పాజిటివ్ జరిగినా మనం రెడీగా ఉండాలి. ఇక్కడ కూడా మార్కెట్‌లో కూడా అంతే మనకు. యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకేనా? మార్కెట్‌లో కింద పడినా, పైనకెళ్ళినా గాని యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ సైడ్స్ అన్నమాట. ఓకేనా? మనకి ఇన్ ద సేమ్ వే మన లైఫ్‌లో గూడా గాని మనకి ఒకవేళ మన ఇన్స్యూరెన్స్ మనం ఎందుకు తీసుకుంటాము, మన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకు చేస్తాం అనేది గూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్ట్‌ఫోలియోలో చూసుకున్నట్లయితే మీరు ఫోకస్ ఆన్ క్వాలిటీ స్టాక్స్. క్వాలిటీ స్టాక్స్‌లో మనకి ఇప్పుడు డిస్కౌంట్స్‌లో దొరుకుతాయి కాబట్టి యూ షుడ్ యాడ్ అన్నమాట క్వాలిటీ స్టాక్స్ అని చెప్తాను. క్వాలిటీ స్టాక్స్ ఎలా డిఫైన్ చేస్తారు? ఎలా చెప్తారు క్వాలిటీ స్టాక్స్ అంటే జనరల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే మనకి క్వాలిటీ స్టాక్స్‌లో రెవెన్యూస్, ప్రాఫిట్స్ బాగా పోస్ట్ చేస్తున్నాయి గానీ, కంపెనీకి డెప్ట్ లెవెల్స్ తక్కువున్నా గానీ, మేనేజ్‌మెంట్ మంచి గైడెన్స్ ఇచ్చే అంటే వాళ్ళ చెప్పిన గైడెన్స్ తగ్గట్టు మనకి మేనేజ్‌మెంట్ రన్ అవుతున్నా గానీ, మంచి మేనేజ్‌మెంట్ ఉన్నా గానీ, దీన్ని బట్టి మనము మంచి క్వాలిటీ స్టాక్స్ అనేది మనం అసెస్ చేయొచ్చండి. ఇది మనకి పోర్ట్‌ఫోలియో అసెస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే 1,00,000 ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే అవి మీరు వెంటనే చేయకనే డెప్ట్‌లో పెట్టుకోమని చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్వాలిటీ స్టాక్స్ చెప్పాను గదండీ! క్వాలిటీ స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి డిస్కౌంట్స్‌లో ఉంటాయి కాబట్టి యూ హావ్ టు లుక్ బయింగ్ ఆపర్చునిటీ. ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ అండ్ యూ హావ్ టు లుక్ ఫర్ ద క్వాలిటీ స్టాక్స్ అన్నమాట. క్వాలిటీ స్టాక్స్‌ని చూసి మనం లాంగ్ టర్మ్‌లో దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ డైవర్సిఫై పోర్ట్‌ఫోలియో ఆల్రెడీ చెప్పాను కదా! ఈక్విటీస్‌లో, డిఫెన్స్ స్టాక్స్‌లో అనమాట మన సెక్టార్‌కి సంబంధించిన ఎఫ్ఎంజీసీ గాని, ఫార్మా గాని ఇవి కొన్ని డిఫెన్స్ సెక్టార్స్ అనమాట. సో, అలాంటి స్టాక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోర్ట్‌ఫోలియోకి మీకు బెటర్‌గా బ్యాలెన్స్‌డ్ డైవర్సిఫై అవుతుంది. బాండ్స్ అండ్ గోల్డ్స్ కూడా మనకి బెటర్ డైవర్సిఫికేషన్ అవుతుంది. ఇలాంటి టైంలో మనం బెటర్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అలాగే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి ఎప్పుడైనా గాని. ఓకేనా? మార్కెట్స్ విల్ రికవర్ ఓవర్ ద టైమ్ డిస్పైట్ ఫ్రమ్ ద షార్ట్ టర్మ్ వాలటాలిటీ. షిఫ్ట్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అవాయిడింగ్ ద ఇంపల్సివ్ డిసిజన్స్ బేస్డ్ ఆన్ ఫియర్. మార్కెట్ పడుతుంటే ఏమవుతుంది మనకు అందరికి ఫియర్ వచ్చేస్తుంది. ఓహ్! ఇంకింత పడుతుంది ఏంటి అని చెప్పేసి. సో, అలాంటి ఎమోషన్ డిసిజన్స్ వెళ్ళకుండా యూ హావ్ టు బి ఏ స్టాటిస్టికల్ అండ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌లో ఉంటే యూ విల్ డెఫినైట్‌లీ మేక్ ఏ గుడ్ వెల్త్ క్రియేషన్ ఇన్ దిస్ అసెట్ క్లాస్ అని మనం చెప్పుకోవచ్చండి. ఇదండి మనకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్. అండ్ మాకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సో దట్
ఇంకొన్ని మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా మంచి క్వాలిటీ, బెటర్ కంటెంట్, సింప్లిఫైడ్ కంటెంట్ మీకు తీసుకొనొస్తాను. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు పానిక్ అవ్వకండి. మీ పోర్ట్‌ఫోలియో ఎమోషనల్ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసాం? మనం పర్పస్ తీసుకోవడానికి పర్పస్ ఏంది? అది ఆ పర్పస్ అలైన్ అవుతుందా? లేదా? లేకపోతే ఆ పోర్ట్‌ఫోలియోని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి దాని తగ్గట్టు మనకి బెటర్ టైమ్ టు అడ్జస్ట్ యువర్ పోర్ట్‌ఫోలియో అండ్ క్వాలిటీ స్టాక్స్ టు గెట్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనా? ఇదండి వీడియో. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ అండ్ జై హింద్.